దేవుని మాట కాకుండా మనం మనుషుల మాటలు నమ్ముతాం, మనుషుల మాటలకు ప్రాధాన్యత ఇస్తాం. దేవుడు చెప్పినటువంటి దానికి ప్రాధాన్యత ఇయ్యం. దేవుని సేవకుడు చెప్పిన దానికి ప్రాధాన్యత ఇయ్యం. దేవుని సేవకుడు దేవుని పక్షాన్ని చెప్తున్నాడు అనే ఇంగిత జ్ఞానం ఉండదు మనకి. పక్కోడు చెప్పింది 3 సార్లు తిరిగమ్మా అంటే ఎవరు చెప్తారు ఆ మాట? ఆమె ఎవరో పక్కింటి ఆమె 2 సార్లు తిరగాల పేట చుట్టూరా. ఆమె చెప్పింది చేస్తారు. పాస్టర్ గారు ఏమన్నాడు, వద్దులే కూర్చోండి గమ్మన అంటాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు మాట ఎక్కదు. ఆమె చెప్తుంది 3 సార్లు తిరిగి. ఎవరు ఆమె? పాస్టర్ గారి కంటే గొప్ప ఆమె, భక్తి కలిగిన ఆమె, దేవుని మందిరానికి వస్తుందా? విశ్వాస కాదు. ఎవడు మాట అంటున్నాడు? క్రైస్తవుడు విశ్వాసి, యేసు ప్రభువునందు నమ్మిక కలిగిన వాడు ఎవడి మాట వింటున్నాడు? దేవుని మాట వినడంలా సైతాను మాట వింటున్నాడు. దేవునికి విరోధులు వాళ్ళు, దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళ మాటలే వింటాం మనం.